ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యూన్గా నడిచే సంస్థ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామండి. అంత నమ్మకం, మీరు కూడా మా మీద అంత నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతతో మేము కూడా మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తా ఉన్నాను. మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క ఆదరాభిమానాలు నాకు ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ G+1 బిల్డింగ్ అండి. ఈ బిల్డింగ్ గురించి మీకు పూర్తిగా నేను చెప్పబోతా ఉన్నాను. మొత్తం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా చూపించబోతా ఉన్నానండి లైవ్లో. సో మీరు మేము ఇన్ని ప్రాపర్టీస్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి ఇన్ని ప్రాపర్టీస్ మీ దగ్గరకు వచ్చి మీ ఫోన్లో మీరు చూసుకునే విధంగా మేము మీకు సపోర్ట్ చేస్తూ ఉంటున్నాము. మీరు నచ్చిన వీడియోని చూసుకొని మీకు నచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ యాడ్ నెంబర్ బట్టి మీరు మమ్మల్ని కన్సల్ట్ అయితే కనుక దాని గురించి మీకు పూర్తి వివరణ అయితే మేము ఇవ్వబోతా ఉన్నామండి. సో మీరు మాకు చేసే సపోర్ట్ చిన్న సపోర్ట్ అండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి మీరు వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని కనుక మీరు షేర్ చేస్తే కనుక మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు షేర్ చేయండి. చేస్తే కనుక వాళ్ళు చూసి వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ అవుతారు. సో వాళ్ళకి ఒక సొంత ఇంటిని, వాళ్ళ యొక్క సొంత ఇంటి కళని నెరవేర్చే విధంగా మీరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా మరి ఈ వీడియో గురించి, ఈ ప్రాపర్టీ గురించి మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి ఇది మీరు లోపలికి వస్తే కనుక ఈ ప్రాపర్టీ వచ్చేసి 125 గజాల్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో 2 గేట్లు ఉంటాయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు వచ్చేది ఒక గేట్ నుంచి, అదేవిధంగా ఈ సైడ్ చూసుకున్నట్టయితే మరొక గేట్ కూడా ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో మధ్యలో ఈ విధంగా పార్టీషన్ అయితే కింద గ్రౌండ్లో చేయడం జరిగిందనమాట. ఓకేనండి. ఈ పోర్షన్కి వచ్చేసి చక్కగా ఈ గేటు, అదేవిధంగా ఈ పోర్షన్కి వచ్చేసి ఈ గేట్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. అదేవిధంగా ఇల్లు అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి. మనం నార్త్ భాగంలోకి వస్తే కనుక ఇక్కడ బైక్ పార్కింగ్స్ అని, అదేవిధంగా సైకిల్ పార్కింగ్స్ అని ఇవన్నీ కూడా ఈ సైడ్ పెట్టుకుంటున్నారు. సో ఈ సైడు అంటే మనం ఉత్తరం వైపు చూసుకుంటే కనుక ఇంటికి ఉత్తరం వైపు స్టెప్స్ ఉన్నాయండి పైకి వెళ్ళడానికి. అంటే పైన కూడా G+1 అని చెప్పాం కాబట్టి పైన కూడా 2 పోర్షన్లు ఉన్నాయండి. అదేవిధంగా కింద కూడా 2 పోర్షన్లు ఉన్నాయి. ఓకేనండి. సో ఈ పోర్షన్కి సంబంధించి మొత్తం అంతా కూడా రెస్ట్ రూమ్స్ అన్నీ ఈ సైడ్ ఉండడం జరిగింది అన్నమాట. ఓకేనండి. మనకి ఈశాన్యంలో ఇక్కడ చూసుకున్నట్టయితే పంపు ఇవన్నీ కూడా కనెక్షన్స్ ఉండడం జరిగిందన్నమాట. ఇది మున్సిపాలిటీ పరిధిలో ఉండడం వల్ల మనకి అన్ని రకాల సౌకర్యాలు ఉండడం జరిగిందండి. ఓకే. ఇది ఎంట్రన్స్ చూసుకుంటూ కూడా మనకి సిమెంట్ రోడ్ అండి. ఫస్ట్ పోర్షన్లోకి వెళ్దామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే సేఫ్టీ గ్రిల్స్తో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ఇది చూసుకున్నట్టయితే హాలు. ఓకేనండి. సో దీన్ని ప్రజెంట్ ఎంట్రన్స్ అంటే ఎవరైనా వచ్చినా కూడా కూర్చొని ఇక్కడ మనం మాట్లాడే విధంగా ఎంట్రన్స్ అయితే హాల్ ఉండడం జరిగిందన్నమాట. ఇక్కడ కూడా ఫ్యాన్ సౌకర్యం ఉండడం జరిగిందండి. పైన అంటే సీలింగ్ లేదండి, మామూలుగా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది. పెయింటింగ్ వర్క్ ఎక్కడ కూడా పెయింటింగ్ వర్క్ అయితే లేదండి. ఇది కట్టి సుమారుగా ఒక 10 సంవత్సరాలు అయితే అవుతుందండి ఇది కట్టి. ఓకేనండి. అదేవిధంగా బెడ్రూమ్లోకి వస్తున్నామండి. బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ 4 to 6 months అని మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఫ్యాన్, అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే సన్ సైడ్, అదేవిధంగా టీవీ అన్ని కనెక్షన్స్ ఉండడం జరిగిందనమాట. ఆ పోర్షన్కి ఈ పోర్షన్కి సేమ్ అదే విధంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మనం హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ, అదేవిధంగా దీనికి ఈ పక్క అంటే ఉత్తరం వైపు రెస్ట్ రూమ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా ఆ పోర్షన్కి ఆ పక్క రెస్ట్ రూమ్స్ అయితే ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇది బెడ్రూమ్ అండి. మీరు ఇక్కడ అంతా కూడా గమనించవచ్చు. ఓకేనండి. సో అదేవిధంగా కిచెన్ కూడా అంటే మీరు ఎంట్రన్స్లో హాల్ చూసారు కదండి, అదేవిధంగా ఆ హాల్ అంతా స్పేసు మనకి ఇక్కడ కూడా కిచెన్లో ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చక్కగా టైల్స్ ప్లాట్ఫామ్ ఏవైతే ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి. టైల్స్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడైతే వంట అయితే ప్రజెంట్ ఇక్కడ చేసుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ ఫ్రిడ్జ్, అదేవిధంగా ఇక్కడ కొంచెం చిన్న వర్క్ అయితే ఇక్కడ బయట పక్క కూడా స్పేస్ అయితే ఉండడం జరిగిందనమాట. మరి బాత్రూమ్స్ కానీ ఆ రెస్ట్ రూమ్స్ అన్ని కూడా ఆ సైడ్ ఉండడం జరిగిందనమాట. సో ఇదండి పోర్షన్. ఆ సేమ్ కొలతలండి, డైమెన్షన్స్ కూడా సేమ్ అనమాట. అదేవిధంగా హాల్ అండి, హాల్ కూడా సేమ్ పోర్షన్ అనమాట. సో అది మీకు చూపించాల్సిన పని లేదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి. ఓకే. సో కొంచెం మీకు డిజైన్స్ అయ్యి మారచ్చు కానీ కొలతలు కానివ్వండి, సేమ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా సేమ్ అండి. ఓకే. సో అదేవిధంగా పైన చూద్దామండి. పైన ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఓకే అండి. కన్స్ట్రక్షన్ అయితే చాలా గట్టిగా ఉందండి, చాలా స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. G+1 పైన కూడా 2 పోర్షన్లు ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు నాకు చేసే సపోర్ట్ ఏంటయ్యా అంటే మీరు నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. మరి మా వీడియోస్ మేము ఇన్ని వీడియోస్ పెడతా ఉంటున్నాము. మీ యొక్క కామెంట్ని మాకు తెలియజేయండి. మీరు ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇంకా ఏం అప్డేట్ చేసుకోవాలి ఏంటనేది మొత్తం అంతా కూడా నేను అప్డేట్ చేసుకుంటానండి. ఓకే. పైపక్క చూసుకుంటే మనకి తూర్పు వైపును కూడా
డోర్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఉత్తరం వైపు, ఇంటికి ఉత్తరం వైపు కూడా మరొక డోర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది డైరెక్ట్గా మీరు హాల్లోకి ఎంట్రీ అవుతారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు టీవీ యూనిట్ అండి. ఓకే, టీవీ యూనిట్ అంటే మనకి 32 ఇంచెస్ టీవీ అయితే చక్కగా పడుతుందండి ఇక్కడ. ఒకవేళ మీరు 50 ఇంచెస్ టీవీ ఉందంటే కనుక ఈ రెండు తీసేసుకుంటే కనుక చక్కగా మీకు 50 ఇంచెస్ కానీ 60 ఇంచెస్ టీవీ కానీ చక్కగా పడుతుంది అనమాట. ఓకేనండి. సో టీవీ యూనిట్ అయితే చాలా చక్కగా ఉందండి. అదేవిధంగా పైన చూసుకోవచ్చు సీలింగ్, పిఓపి సీలింగ్ కూడా చక్కగా పైన కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సో మీరు చూడొచ్చు దీనికి చిన్న చిన్న డిజైన్స్ కానీ, అంటే మీరు ఏదైనా పెయింట్స్ వేయించుకుంటే ఇంకా చాలా అప్డేటెడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనండి. అదేవిధంగా విండోస్ కూడా మీకు సేఫ్టీ గ్రిల్స్తో, అదేవిధంగా గ్లాస్ విండోస్తో చక్కగా ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈశాన్యంలో వాల్కి డైరెక్ట్గా ఫిక్స్ చేశారండి. సో వాళ్ళతో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చక్కగా పూజ అయితే చేసుకుంటా ఉంటున్నారు. ఈశాన్యంలో యాస్ పర్ వాస్తు ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. అదేవిధంగా హాల్లో ఈ భాగంలో వచ్చేసి ఇక్కడ ఒక అల్మార్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో వీళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవన్నీ కూడా ఇక్కడ సెటప్ చేసుకోవడం జరిగింది. ఓకేనండి. అదేవిధంగా బయట పక్క చూపిస్తానండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 2 పోర్షన్లు చెప్పాం కదండి. సో ఈ పోర్షన్ వాళ్ళు ఈ సైడ్గా ఎలా వస్తారనమాట. ఇది ఒక పోర్షన్. ఇది ఎలా ఉంటుందంటే 2 రూమ్స్ కింద ఉంటుందండి. అంటే కింద మీరు పోర్షన్ చూస్తారు కదండి, ఆ పోర్షన్ ఎంట్రన్స్ హాలు, అదేవిధంగా బెడ్రూమ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అవే 2 రూమ్స్, అంటే హాలు బెడ్రూము ఆ విధంగా ఉంటుంది. వీళ్ళు ఈ రెస్ట్ రూమ్స్ అయితే వాడటం జరిగింది అనమాట. ఓకే అండి. సో అదేవిధంగా ఇది వచ్చేసేసి మీరు ఇప్పుడు చూడడం జరిగిందనమాట. సో హాలు, అదేవిధంగా పడమర వైపు బెడ్రూమ్ అయితే ఉండడం జరిగిందండి. అది కూడా మీకు నేను క్లియర్ కట్గా చూపిస్తాను, చూడొచ్చు. ఇది చూసుకున్నట్టయితే సింగిల్ డోర్ అండి. ఓకే, ఇక్కడ మీరు గమనించవచ్చు 5x6 మంచం అయితే ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు. ఓకేనండి. సో స్పేస్ ఉందండి, చుట్టూరు తిరగడానికి స్పేస్ ఉంది, చక్కగా బీరో పెట్టుకోవడానికి స్పేస్ ఉంది, అల్మార్ ఉంది. అదేవిధంగా పైన సన్సైడ్లు కూడా ఉండడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇక్కడ మీరు చేసుకోవాల్సింది అంటే తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు నచ్చితే కనుక తీసుకొని పెయింట్స్ ఒకటి చిన్న చిన్న వర్క్స్ అవి చేయించుకుంటే బిల్డింగు లుక్ లైక్ న్యూ హౌస్ అనమాట. ఓకేనండి. సో ఇది. సో అదేవిధంగా మరి దీనికి కిచెను ఈ సైడ్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. అంటే ఇది మీకు ఎక్కడ వస్తుందంటే నైరుతిలో వస్తుంది, హౌస్కి నైరుతిలో కిచెన్ వస్తుంది. ఓకేనండి. సో ఇది చూసుకోవచ్చు. ఈ పక్క వచ్చేసేసి 2 రూమ్స్ భాగం పోర్షన్ అన్నాం కదండి, అది ఈ గోడకి అవతల పక్క ఉండడం జరిగిందన్నమాట. ఓకేనండి. సో కిచెన్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది. ఓకే అండి. సో ఇక్కడ ఫ్రిడ్జ్ అవి పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే టైల్స్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ వంట అవి చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ సింక్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో పైన చూసుకోవచ్చు, పైన సన్సైడ్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. వెంటిలేషన్కి విండో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పవర్ సప్లై సంబంధించి పోర్ట్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనికి అంటే ఈ పోర్షన్ భాగానికి వచ్చేసేపటికి బ్యాక్ సైడు వాష్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇండియన్ స్టైల్లో వాష్రూమ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు బ్రష్ చేసుకోవడానికి చక్కగా బాతింగ్ కానివ్వండి, రెస్ట్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ బ్యాక్ సైడ్, కిచెన్కి బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి. ఆల్మోస్ట్ 7 feet వరకు కూడా వాల్ టైల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు చక్కగా ఇక్కడే బ్రష్ చేసుకుని చక్కగా ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేవచ్చు అన్నమాట. ఓకే అండి. సో ఇది మొత్తం ప్రాపర్టీ అంతా అనమాట. మీకు బిల్డింగ్ మొత్తం అంతా కూడా నేను వీడియోలో అయితే క్లియర్ కట్గా చూపించడం జరిగిందండి. సో ఇటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను మీకు చూపించబోతా ఉన్నానండి. ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ బడ్జెట్ వైజ్లో నేను చూపించబోతా ఉన్నానండి. ఎందుకంటే ఏలూరులో బడ్జెట్ మామ గ్రూప్ అంటే ఒక జెన్యూన్ సంస్థ, రియల్ ఎస్టేట్కి సంబంధించి అనే ఒక టాక్ అయితే అందరిలో నడుస్తూ ఉంది. సో మేము అదేవిధంగా రెస్పాన్స్ అయితే ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా మేము ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క ప్రాపర్టీని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాము. మీ యొక్క ఆదరాభిమానాలు, మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క ప్రతి ఫీడ్బ్యాక్ మా సంస్థకి ఎంతో అవసరం. ఓకేనండి. సో మీరు మమ్మల్ని ఇంకా ఇదే విధంగా సపోర్ట్ చేసి మరికొన్ని ప్రాపర్టీస్ని నేను తీసుకొచ్చే విధంగా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ వీడియో మీరు చూశారు కదండి, ప్రతి ఒక్క ప్రాపర్టీకి నేను ఒక యాడ్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ యాడ్ నెంబర్ బట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే నా 2 BHK పలానా ప్రాపర్టీ చూపించారు కదా అంటే నాకు వెంటనే స్ట్రైక్ అవుతుంది. సో అందుకని ప్రతి ఒక్క యాడ్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. యాడ్ నెంబర్ బట్టి మీరు నాకు వాట్సాప్లో నాకు అప్డేట్ ఇచ్చిన, వాట్సాప్లో పంపించిన నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసేపటికి మీరు కనుక మీ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే నేను డైరెక్ట్గా మీకు ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి చూపించి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఆ బిల్డింగ్ నచ్చితే ఇమీడియట్గా మీకు పేపర్స్ కూడా నేను అందజేయడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే కాల్ చేయండి. ఎందుకంటే ఏ ప్రాపర్టీ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియని పక్షంలో మనకి ఉండడం జరిగింది అన్నమాట. ఓకేనండి. సో అదేవిధంగా మరి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో మన బడ్జెట్ మామ గ్రూప్ని సపోర్ట్ చేయండి. మీరు ఏ ప్లాట్ఫామ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి మీరు అందులో ఫాలో చేయండి.
మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అదేవిధంగా వాళ్ళకి కూడా షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓకే. అదేవిధంగా మనం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటున్నాము, అదేవిధంగా ఇంటీరియర్స్ చేస్తూ ఉంటున్నాము, ఐరన్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటున్నాము. వీటికి సంబంధించి కూడా నేను ఇంకా మరికొంత అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.